నెక్స్ట్ వన్, లెట్ ద టూ వాల్యూస్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఐ బై 1 ప్లస్ ఐ. సో జెడ్ అనే ఒక కాంప్లెక్స్ నెంబర్ ఇచ్చారు, స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఐ బై 1 ప్లస్ ఐ. సో ఈ స్క్వేర్ రూట్ని మనం ఎలిమినేట్ చేసినట్టయితే 2 స్క్వేర్ రూట్స్ వస్తాయి. సో అందులో ఒకటి Z1గా ఇంకోటి Z2గా డిఫైన్ చేస్తున్నారు. ఇఫ్ మైనస్ పై బై 2 లెస్ దాన్ ఆర్గ్ Z1 లెస్ దాన్ ఆర్గ్ Z2 లెస్ దాన్ పై. సో ఈ విధంగా ఇన్ఈక్వాలిటీ ఉంది. దెన్ ఆర్గ్ Z1 ప్లస్ ఆర్గ్ Z2. సో రెండు కాంప్లెక్స్ నెంబర్స్ యొక్క ఆర్గ్యుమెంట్స్ మనకు ప్లస్ చేస్తే ఎంత వస్తుంది అనేది అడుగుతున్నారు. సో ముందుగా జెడ్కు సంబంధించినటువంటి రెండు వాల్యూస్ మనకి ఎలా ఉంటాయో మనం చూద్దాం. సో 1 మైనస్ ఐ బై 1 ప్లస్ ఐ. సో మనం డినామినేటర్ని రేషనలైజ్ చేసుకోవాలి. సో 1 ప్లస్ ఐ కాబట్టి ఎన్ఆర్ని డిఆర్ని మనం 1 మైనస్ ఐ తోటి మనం మల్టిప్లై చేసుకుందాం. 1 మైనస్ ఐ బై 1 మైనస్ ఐ. సో అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఐ ఇంటూ 1 మైనస్ ఐ అంటే 1 మైనస్ ఐ హోల్ స్క్వేర్ వస్తుంది. 1 ప్లస్ ఐ ఇంటూ 1 మైనస్ ఐ అంటే 1 స్క్వేర్ మైనస్ ఐ స్క్వేర్. 1 స్క్వేర్ అంటే 1, ఐ స్క్వేర్ అంటే -1, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 1, టోటల్గా ఇది 2 వస్తుంది. సో అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఐ హోల్ స్క్వేర్ అంటే ప్లస్ ఆర్ మైనస్ ఆఫ్ 1 మైనస్ ఐ బై రూట్ 2. ఓకే, సో దీన్ని స్ప్లిట్ చేస్తే ప్లస్ తీసుకుంటేనేమో 1 బై రూట్ 2 మైనస్ ఐ బై రూట్ 2. సో ఇది ఒకటి Z1గా మనం తీసుకుందాం. ఇంకొకటి వచ్చేసి Z2 ఈజ్ ఈక్వల్ టు మనం మైనస్ తీసుకున్నట్లయితే మైనస్ ఆఫ్ 1 బై రూట్ 2 మైనస్ ఐ బై రూట్ 2. సో దీన్ని మనం మైనస్తో మల్టిప్లై చేస్తే మైనస్ 1 బై రూట్ 2 మైనస్ మైనస్ ప్లస్ ఐ బై రూట్ 2. సో దీస్ ఆర్ ద టూ వాల్యూస్ ఆఫ్ జెడ్. వీటిని వాళ్ళు Z1 Z2గా డిఫైన్ చేస్తున్నారు. సో మన పని వీటి యొక్క ఆర్గ్యుమెంట్స్ కనుక్కొని వాటిని ప్లస్ చేస్తే ఎంత వస్తుంది. సో ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z1. సో Z1 ఎలా ఉంది మనకి. సో ఈ రూట్ 2 అనేది మనం కామన్ తీసుకుంటే 1 మైనస్ ఐ లేదంటే 1 బై రూట్ 2 మైనస్ ఐ బై రూట్ 2 ఇలానే మనం ఎక్స్ప్రెస్ చేసుకుందాం. సో దీన్ని మనం పోలార్ ఫామ్ రాసుకున్నట్లయితే సో ఇది కాస్ పై బై 4 మైనస్ ఐ సైన్ పై బై 4. ఓకే, కాస్ 45 మైనస్ ఐ సైన్ 45. సో ఇది ప్లస్ ఇది మైనస్ అంటే ఫోర్త్ క్వాడ్రంట్. సో ఫోర్త్ క్వాడ్రంట్ అంటే మనం దాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాము, 6 మైనస్ పై బై 4. ఓకే, దేర్ ఫోర్ ఆర్గ్ Z1 అనేది మనకి మైనస్ పై బై 4. అట్లానే రెండవది వచ్చేసి Z2 మైనస్ 1 బై రూట్ 2 ప్లస్ ఐ బై రూట్ 2. ఓకే, సో ఇది సెకండ్ క్వాడ్రంట్లో ఉంటుంది, ఎక్స్ మైనస్ వై ప్లస్. మరి సెకండ్ క్వాడ్రంట్లో ఉన్నప్పుడు ఆర్గ్యుమెంట్ ఫార్ములా ఏంటి, పై మైనస్ tan ఇన్వర్స్ మాడ్యులస్ ఆఫ్ వై బై ఎక్స్. ఓకే, కాంప్లెక్స్ నెంబర్ అనేది సెకండ్ క్వాడ్రంట్లో ఉంటే సో ఆర్గ్యుమెంట్ ఫార్ములా అది. కాంప్లెక్స్ నెంబర్ ఇది ప్లస్ మైనస్ ఫోర్త్ క్వాడ్రంట్లో ఉంటే tan ఇన్వర్స్ మైనస్ వై బై ఎక్స్. అలా చేయొచ్చు, ఇలా కూడా చేయొచ్చు. సో ఇక్కడ మనం ఈ ఫార్ములా తీసుకుందాం, పై మైనస్ tan ఇన్వర్స్. సో వై అంటేనేమో ఇమాజినరీ నెంబర్ 1 బై రూట్ 2. సో ఎక్స్ అంటే రియల్ పార్ట్ మైనస్ 1 బై రూట్ 2. సో 1 బై రూట్ 2 1 బై రూట్ 2 క్యాన్సిల్ అవుతుంది. పై మైనస్ మాడ్యులస్ ఉంది కాబట్టి ప్లస్ 1 అవుతుంది. tan ఇన్వర్స్ 1 అంటే పై బై 4. సో పై మైనస్ పై బై 4 అంటే 3 పై బై 4. ఓకే, 135 degrees. సో దేర్ ఫోర్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z1 ఆర్గ్ Z2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ పై బై 4 ప్లస్ 3 పై బై 4. సో 3 పై బై 4లో ఒక పై బై 4 పోయిందంటే 2 పై బై 4 వస్తుంది. సో 2 1 జా 2 2 జా క్యాన్సిల్ అవుతుంది, పై బై 2. ఇది 135 degrees, ఇది 45. 135 మైనస్ 45 అంటే 90. సో 90 అంటే పై బై 2. దేర్ ఫోర్ ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ.